వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బచ్చల కూర టమాటా ఎలా వండాలో ఈ వీడియోలో చూపెడతా. ఇప్పుడు బచ్చల కూరను కడిగి చిన్న ముక్కలుగా కోసుకున్నాం, టమాటాను కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం, కొత్తిమీర, మెంతి, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం, అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి దూరగా కోలియాలి. ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ, ఒక చెంచాడు పసుపు, మొత్తం దీనిని పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. టమాటా వేసుకోవాలి, పుదీనా కొత్తిమీర, మెంతి బచ్చలాకి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక చెంచాడు కారపొడి వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి, ఒకసారి మొత్తం కలిపి ఇలా మొత్తం కలగలుపుకోవాలి అరగంటకుంటా. బచ్చల కూర టమాటా ఉడికినది, స్టవ్ ఆఫ్ చేసినాం, దించుకున్నాం. ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దాలి. మెత్తగా రుద్దుడు అయినది. బచ్చలాకు, బచ్చలాకు, బచ్చలాకు టమాటా కూర రెడీ అయింది. దీన్ని మెత్తగా రుద్దుకున్నాం. ఇప్పుడు వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.